హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చక్కెర పార ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా దీంతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. మనం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. నేను హెల్త్ పర్పస్ గోధుమ పిండిని తీసుకున్నాను. దీంతో 2 కప్పులు. ఇప్పుడు మనం దేంతో అయితే పిండిని కొలుసుకున్నామో దాంతో ఈ కప్పు షుగర్ మనం పౌడర్ పెట్టుకుందాం మిక్సీ పెట్టి. దీనిలో కప్ షుగరు అలాగే ఇలాచీ ఒక 4 ఇలాచీ మనం మిక్సీ పెట్టేసుకుందాం పౌడర్. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొంచెం సాల్ట్, అలాగే మనం మిక్సీ పెట్టుకున్న షుగర్ పౌడర్ కలిపేసుకుందాం. ఇలాచీ కూడా వేసుకున్నాం కదండి ఇందులో. ఇవి మిక్స్ చేసేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని 2-3 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని వేడిది మనం కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకుందాం. ఇప్పుడు చేతితో కలుపుకుందాం. మనం నెయ్యి పిండి అంతా కలిసిలాగా మనం చక్కగా మొత్తం కలిసిలాగా కలుపుకోవాలి. పిండి అంతా నెయ్యి వేసుకుని మనం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా ముద్ద అవ్వాలి. సో ఇలా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి మనం పిండిని కలుపుకుందాం. చపాతీల పిండిలాగా కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకుని మనం ఈ పిండిని కలుపుకుందాం. ఇది మనం ఇలా కలిపేసుకుని ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఇలా అనుకుని ఇప్పుడు మనం చక్కెర పాలు ప్రిపేర్ చేసుకుందామండి. సగం తీసుకొని చేసుకుందాం. మనం ఈజీగా ప్లేట్ మీద అయినా చేసేసుకోవచ్చు, చపాతీల ప్లేట్ మీద అయినా చేసుకోవచ్చు అండి. కొంచెం దలసరిగానే చేసుకోవాలి. ఇవి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఏం పిండి ఏమి అంటించవసరం లేదు. చూసారు కదండి, కొంచెం దలసరిగానే ఉండాలి ఇది. మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎడ్జెస్ తీసేసి మనం సమానంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. కొంచెం చేసుకుని ఇలా తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇలా మనం అన్నీ తయారు చేసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఇవి వేసుకుని ఫ్రై చేసుకుందాం. తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవసరం లేదు. జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా కొద్దిగా ఫ్లేమ్ అయితే తగ్గించుకొని ఇలా నెమ్మదిగా ఎక్కువ కలిపినా మళ్ళీ ఇది మనం నెయ్యి వేసాం కాబట్టి విడిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది మైదా పిండి కాదు కదండి, గోధుమ పిండి కదా. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫస్ట్ ఇది కలర్ మారే అంతవరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం నెమ్మదిగా తిప్పుకుంటూ ఉందాం. కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుందామండి. ఈ కలర్ మారినాయి కాబట్టి మనం తీసేసుకుందాం. ఇలానే అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇలా మనం ఆయిల్లో తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం సపరేట్గా. నెక్స్ట్ వాయికి మనం ఇలా వేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. ఇలా తక్కువగా మనం వేసుకుని ఫ్రై చేస్తే ఈజీగా అయిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంత టైం కూడా పట్టదు.
చూసారు కదా ఫ్రెండ్స్, మన చక్కెర పార అయితే రెడీ అయిపోయింది. లోపలైతే చాలా స్మూత్గా ఉన్నది, అలాగే పైన చాలా క్రిస్పీగా ఉన్నది. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.